టైం కూడా లేదు. నువ్వు చెప్పినంత పేర్లు ఉన్నాడు నలుగురు కలిసి కూర్చోవటం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. వాట్ ఆర్ దే వర్ అప్రిషియేటింగ్ ద వర్క్ సార్. అక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ నేను నిలదొక్కుకోవాలి, నేను ఒక స్థానాన్ని సంపాదించాలి, నాకు పేరు రావాలి, అది పుట్టుకతో భగవంతుడిచ్చిన ఒక క్వాలిటీ. బట్ అట్ ద సేమ్ టైం ఇతరుల్లో ఉన్న గొప్పతనాన్ని మెచ్చుకోవడం అన్నది అది మనమంతటా మనం డెవలప్ చేసుకుంటే కానీ రాదు. అది ఉంటుంది ప్రతి మనిషిలో, భగవంతుడు ఇచ్చిన వరమే అది. బట్ దాన్ని డెవలప్ చేసుకోవడం మనకు ఉండాలి. దట్ వాస్ అప్పుడు ఇది అవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది దట్ ఈస్ వేర్ హీ స్టార్టెడ్ ఓనింగ్. ఎవ్రీబడి యూస్ టు ఓన్ హిమ్. వెరీ మచ్ అండి. ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి పరిచయం అయిన తర్వాత సొంత మనిషి, సొంత మనిషి. దాంట్లో ఈర్షలు నేను దగ్గరుండి చూశాను కదా, నువ్వెలా అంటావు, నేను అదే సార్. హీ వాస్ ఎ గ్రేట్ 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 హ్యూమన్. అందరికీ అతనితో ఉన్న పరిచయం, గొప్పతనం ఆ టైంలో మనం అందరం ఉంటాం. సో 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 సమయస్ఫూర్తి ఎక్కడ ఎక్కడ ఎవ్వరు మనసు నొప్పించేవారు కాదు. ఆయన చెప్పాల్సిన చాలా సున్నితంగా చెప్పి, బట్ ఐ యూజ్డ్ టు గివ్ ఇట్ అవుట్. చాలా బాగుండేది. అరుదు అలాంటి వాళ్ళు మళ్ళీ మనకి, మనం వాళ్ళతో ప్రయాణం చేయడం అనేది అర్థం. ఇప్పుడు ఈ సినిమాల దగ్గర నుంచి మెడ్రాస్ షిఫ్ట్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయింది కదా. షిఫ్ట్ అయిపోయినాక మీరు హైదరాబాద్ రాలా, బట్ సినిమాలు తగ్గిపోయినట్టున్నాయి కదా. అప్పుడు తగ్గినాయా? నాకు నిజం చెప్పాలంటే ఒక శివ అనే సినిమా తర్వాత అంత పెద్ద హిట్ పడిందని సినిమాలు లేవు. శివ తర్వాత లేవు. ఎవరినైతే సార్ ఈ సంవత్సరం ఈ సినిమా, ఈ సంవత్సరం ఈ సినిమా, ఈ సంవత్సరం ఈ సినిమా, ఈ సంవత్సరం 7.5 years చెప్తే కరెక్టేనా? 365 రోజులు, 365 రోజులు 15, 20, 25 రోజులు పనిచేయడం కాదు కదా. సో ఆ ఉద్దేశంతో నేను అన్నాను నాకు సినిమాలు లేవు అనేసరికి ఇట్ హ్యాపెండ్ అండి. అది ఎవ్రీథింగ్ నేను పాజిటివ్గా తీసుకుంటాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, ఈవెన్ తను మా పెళ్ళి December 21st, 1989. ఆ రోజుకి తను దగ్గర ఆన్ అన్ యావరేజ్ మినిమం 3-4 పాటలు పాడేది. 90 June అంటే కరెక్ట్గా 6 నెలలు మా పెళ్ళైన తర్వాత అమ్మాయి కెరియర్ టోటల్ 0. అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ సినిమా పాట పాడలేదు. ఎవరు పిలవలేదు. 90 తర్వాత ఎవ్వరు పిలవలేదు ఇప్పటిదాకా. ప్రైవేట్ ఆల్బమ్స్ ఎవరో పిలిచేవారు, ఇది చేస్తున్నారు. ఇప్పుడు కూడా కదా, అది వేసారు. అలాగే నా కెరియర్. ఇవాళ కూర్చుని అప్పుడు నాకు చాలా మదన పడిపోయేవాడిని. ఏంటప్పుడు మన ఇళ్లలో ఎలా ఉంటుంది చూసారా, అతన్ని చేసుకున్న తర్వాత ఎలా అయిపోయింది అని. వైసీ వర్స ఆల్సో. ఏంట్రా అంటే ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటే నువ్వు కీడించి మేలించడం, యూ టేక్ ది పాజిటివ్ సైడ్ అని సే, బహుశా మా ఇద్దరి మధ్య ఒక వండర్ఫుల్ బాండింగ్ కుదరడానికి భగవంతుడు ఇచ్చేసాడేమో అనిపిస్తుంది. తను బిజీగా ఉండి నేను బిజీగా ఉంటే ఇంత అండర్స్టాండింగ్ ఉండకపోయి ఉండేది. ఆ అండర్స్టాండింగ్ కుదరడానికి భగవంతుడు ఇచ్చేసాడేమో. టేక్ ఇట్ పాజిటివ్లీ దట్ వే. అండ్ ఇంకొకటి నేను బాగా నమ్మేది ఏంటంటే, నాలాగే నాతో పాటు ఎంతోమంది ఈ ఇండస్ట్రీలో నిలబడాలని వచ్చారు. అన్ఫార్చునేట్లీ కొంతమంది ఈ ప్రపంచంలోనే లేరు, కొంతమంది ఎక్కడున్నారో కూడా తెలియదు. బట్ ఇప్పటికీ నేను సాగుతూనే ఉన్నాను ఒక యాక్టర్. అది నిజంగా మరి వరం. అది బహుశా నాకు టు లెర్న్ ఎ లాట్ మోర్ కంపోజర్, ఇవన్నిటికీ చేయాలని భగవంతుడు చేసాడేమో అని. నాకు ఈ యూనియన్లు అన్నీ చూస్తూ ఉండేవాడిని కదా. చూస్తున్నప్పుడు చాలామంది వచ్చి 5,000, 2,000, 3,000 కూడా ఇబ్బంది పడతారు అని నేను అనుకునేవాడిని కదా, నమ్మేవాడిని కదా. పాయింట్ ఏంటంటే వాళ్ళు అడిగేవారు. నేను వీళ్ళంతా దొంగలు, దుర్మార్గులు, వీళ్ళకి ఏముంటుంది, సినిమాలు ఏం చేసుకుంటున్నారు కదా, ప్రతి వాళ్ళకి ఇంత రెమ్యునరేషన్స్ వస్తున్నాయి అనుకునేవాడిని. ఆఫ్ లేట్ అంటే అప్పుడు మనం బిజీగా ఉండేవాళ్ళం కాబట్టి మనకేం తెలియదు, కష్టాలు తెలిసే కదా, ఏదో ఒకటి రొటేషన్ ఉండేది. అయిపోయిన తర్వాత నాకు అర్థమయ్యింది ఏంటంటే, బయటికి కనపడదు. ఇప్పుడు సుధాకర్ ఆర్టిస్టు, శైలజ సింగరు, ఇవి కాకుండా ఫ్యామిలీ బాలు గారి సిస్టరు, ఏదో మొత్తానికి అంతా ఉంది. వీళ్ళకి ఏంటి దుబ్బిడాయి, అలాగే భరద్వాజ డైరెక్టరు, తమ్మరెడ్డి కృష్ణమూర్తి గారు అబ్బాయి, వీళ్ళకి ఏంటి దుబ్బిడాయి.
అంటే మనకే ఒక ఫీలింగ్ ఇబ్బందులు ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళకి ఎంత ఉంటాయి, రొటేషన్స్ అనేది ఎంత ఉంటాయి. పోనీ మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే మీ ఫ్యామిలీ కానీ మా ఫ్యామిలీ కానీ పెద్ద ఎచ్చులకు పోయి తగలబెట్టే బ్యాచ్ కాదు, అయినా కానీ ఇబ్బందిగానే ఉంది. అవును. అలాంటిది మిగిలిన వాళ్ళు ఎంత ఉంటారు, ఇది అర్థం చేసుకుంటే నాకు ఇంతకాలం పట్టిన వయసు పట్టింది. మనకి అన్ఫార్చునేట్గా ఏంటంటే సార్, ఈ పాయింట్కి చెప్పానంటే మనం వీ లివ్ ఇన్ సినిమా ఇస్ అన్ ఆర్టిఫిషియల్ లైఫ్. ఇట్స్ అన్ ఎవ్రీథింగ్ మేక్ బిలీవ్. ఈ మేక్ బిలీవ్ అనే జీవితాలు కూడా అంటుపోయింది. అవును, బయటికి అందరూ అట్ట కనపడేసరికి మనకి నేను నా దీంట్లోనే చెప్తాను. నేను మెడ్రాస్లోని అప్పటికి టెలివిజన్ అవన్నీ చేసి ఎప్పుడైనా ఆ పాండి బజార్ అవన్నీ నడుచుకుంటూ వెళ్ళాను. అదేంటండి మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు, నడవకూడదా, అది తప్ప అని అడిగేవాడిని. లేదండి మీలాంటి వాళ్ళు ఏంటంటే నడవడం లేదండి, ఇది ఒక చిన్న సార్ట్ ఆఫ్ అన్ ఎక్సర్సైజ్. నాదేనంటే ఆర్థికంగా ఇది ఉంది, మనం తప్పించుకోవాలి అక్కడ. ఒక చిన్న సార్ట్ ఆఫ్ అన్ ఎక్సర్సైజ్ అండి, ఇంటికి చేస్తున్నట్టు ఉంటుందండి, మీరు కూడా ఇలా. బట్ నా దగ్గర కార్ లేదని చెప్పేవాడిని కాదు. సో ఇదేంటంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఏంటంటే సినిమా వాళ్ళు అనేసరికి మనం తినేది నోట్ల కట్టలు, మనం పడుకునేది నోట్ల కట్టలు, మనం స్నానం చేసేది నోట్ల కట్టలు అన్న ఒక భావన. దట్ ఈస్, బట్ అందరికీ అది ఉండదు. ఈవెన్ పెద్ద పెద్ద వాళ్ళకు కూడా ఉండదు. అందరికీ ప్రాబ్లం, అందరికీ చెట్టుకంత గాయాలని ప్రతి వాళ్ళకి అంటే తప్పదు అది. అండ్ మీరన్నట్టు ఆర్థికంగా చూసుకుంటే సార్, సినిమా పరిశ్రమ నేను చూసిన మార్పు, చెన్నైలో ఉన్నప్పుడు ఒకసారి ఒక ప్రొడక్షన్ మేనేజర్ వారధి ప్రొడ్యూసర్కి 24 గారు, సార్ ప్రొడ్యూసర్ గారు బాగుండాలి, ఇది కొంచెం చూడండి సార్ అని మాట్లాడేవారు. అండ్ మాట్లాడిన అణా పైసాతో షెడ్యూల్ వైజ్ ఇది ఇచ్చేసేవారు. లాస్ట్లోకి డబ్బింగ్ టైంలో ఏమైనా బ్యాలెన్స్ మిగిలినా కూడా కొంచెం టైట్గా ఉంది సార్. రిలీజ్ అయిపోయిన తర్వాత కూడా వచ్చిన సందర్భాలు నాకున్నాయి. సినిమా ఆడకపోతే సార్ మీకు 5 రూపాయలు ఇవ్వాలి, సినిమా ఆడలేదు సార్, ఇగో బ్యాలెన్స్ 2.5 తీసుకుంటారు, నెక్స్ట్ ఫిలంలో చూసు, ఇది ఉండేది. ఈ పద్ధతి నుంచి ఇప్పుడు టోటల్గా మారిపోయింది. ఇదంటే చాలామందికి నచ్చదు నేను చెప్తున్నప్పుడు. వారధి అనేది పోయింది. ఈ వారధి ఏమైపోయినా నాకెంత లాభం అన్నది వచ్చేసి అక్కడ మారిపోయింది టోటల్. ఇవాళ చాలామంది చెప్తారు సార్ మీకు స్పెషలీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఫస్ట్ వచ్చిన అడ్వాన్స్ సార్, దాని తర్వాత డబ్బులు వసూలు చేయడానికి మీరు బయట కెమెరా ముందు కన్నా బాగా నటించాలండి. సో ఈ దీంట్లోనే ఇప్పుడు ఒక రినౌండ్ క్యారెక్టర్ యాక్టర్కే ఈ పరిస్థితి అంటే మిగతా వాళ్ళకి మనం కష్టాలు. అది మనం అడగకలే, ఇవ్వకపోతే రావా అంటే నెక్స్ట్ డే ఉండడు. ఇంక్లూడింగ్ మీరు స్మాల్ టైమ్ ఆర్టిస్టులు అనే వీళ్ళందరినీ, దట్ ఈస్ ది ప్రాబ్లం అయిపోయిందండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.